ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాసినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 19/5/2025 సోమవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:33 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:25 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష సప్తమి రాత్రి 1:28 వరకు, తదుపరి అష్టమి తిథి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. ఈరోజు యోగం బ్రహ్మయోగం రాత్రి 11:49 వరకు, తదుపరి ఐంద్రయోగం. ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం 3:51 వరకు, తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 6:55 నుండి 7:29 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. పునః మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జం రాత్రి 7:51 నుండి 9:25 వరకు. ఈరోజు అమృత గడియలు శేషం ప్రాతకాల అమృతం ఉదయం 7:01 వరకు, తదుపరి పునః మళ్ళీ తెల్లవారుజామున 5:21 లగాయతు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క సోమవారం శ్రవణ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ వైశాఖ మాసంలో ఆ వైశాఖేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఆ యొక్క శివనామస్మరణ మారుమోగి పంచామృత అభిషేకాలతో ఈ యొక్క వైశాఖ మాసంలో నిత్యాభిషేక చేసుకునేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి రావాలని మనసావాచ కోరుకుంటూ, మరి కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతువు యొక్క ప్రవేశం జరిగినది. ఈ యొక్క జరిగినటువంటి విధి విధానం వల్ల ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో లగ్న ప్రమాణికం ఉండి, కుంభలగ్నంలో కుంభరాశిలోకి రాహువు, ఆ యొక్క సింహరాశిలో కేతువు రావడం జరిగింది. దీనివల్ల కొన్ని ఆ యొక్క రాశుల 12 రాశుల వారికి కూడా కొన్ని మూర్తిత్వాలు ఆపాదించబడతాయి. ఆ ఆపాదించేటువంటి విధానాన్ని మీకు తెలియపరుస్తాను. అందరూ భక్తి శ్రద్ధలతో వినండి. ముఖ్యంగా మొదట మేషరాశి వారికి ఈ రాహుకేతువులు వచ్చినటువంటి వేళా విశేషం వల్ల కుంభలగ్నం ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో లగ్న ప్రామాణికంలో వచ్చినటువంటి ఈ చంద్రలగ్నవశాత్తు రావడం వల్ల మేషరాశి వారికి రజితమూర్తిత్వంగాను, వృషభ రాశి వారికి లోహమూర్తిత్వంగాను, మిథున రాశి వారికి తామ్రమూర్తిత్వంగాను, కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తిత్వంగాను, సింహరాశి వారికి రజితమూర్తిత్వంగాను, కన్యారాశి వారికి లోహమూర్తిత్వంగాను, తులారాశి వారికి తామ్రమూర్తిత్వంగాను, వృశ్చిక రాశి వారికి రజితమూర్తిత్వంగాను, ధనుస్సు రాశి వారికి సువర్ణమూర్తిత్వంగాను, మకర రాశి వారికి లోహమూర్తిత్వంగాను, కుంభరాశి వారికి సువర్ణమూర్తిత్వంగాను, మీనరాశి వారికి తామ్రమూర్తిత్వంగా రావడం జరిగింది. దీనివల్ల మనకి రాహుకేతువుల యొక్క ప్రభావ తీవ్రత మన రాశి మీద అధికంగా ఉంటుంది. అందువల్ల చక్కనైనటువంటి పరిహారాలు మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈ యొక్క శివనామస్మరణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడి
ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళండి. చక్కనైనటువంటి బ్రాహ్మణ పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకోండి. గ్రహాల మార్పు దగ్గర పడింది. ఆల్రెడీ గురువు మారారు, రాహుకేతువులు మారారు, మరి బుధుడు శుక్రుడు మారుతున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మనకు శుభం జరగాలంటే మనల్ని నిలబెట్టేటువంటి ఏకైక దేవుడు పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధం, మామిడి పళ్ళు, ముఖ్యంగా మామిడి పళ్ళ రసంతో కూడా చక్కగా పళ్ళ రసాలతో అభిషేకం చేసుకుని చక్కగా బ్రాహ్మణ పండితులు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల గ్రహస్థితి సంచారం అనుకూలిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సోమవారం, శ్రవణ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి సోమవారం చాలా అద్భుతమైనటువంటి రోజు. శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోండి, శివనామస్మరణ చదవండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాశుల యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ రోజు నుండి అనుకోకుండా కొన్ని ఆపదలు సంభవించబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం మేషరాశి వారికి ఉన్నటువంటి మూర్తిత్వ భావన వల్ల కలిసి రాదు, సామాన్యంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త అనేది చాలా అవసరం. అలాగే ప్రతి పనిలోని కూడా ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్త పడండి. మేషరాశి వారు ఈరోజు శివాలయంలో పళ్ళ రసాలతో అభిషేకం చేసుకోండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి లోహమూర్తిత్వంగా రాహు దశమ కేంద్రంలోకి వెళ్ళి ఉద్యోగ స్థాన మార్పుని ఇస్తున్నారు. గ్రహస్థితి ప్రభావ తీవ్రత వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, స్థానాన్ని మార్పు జరిగి స్థాన చలనం అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆలోచింపచేసే విధంగా ఉన్నది. ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు యొక్క ప్రభావ తీవ్రత 18 నెలలు ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదనలు అధికంగా ఉంటాయి. అర్ధాష్టమ కేతువు అనర్థాలని దారితీస్తుంది. అందువల్ల జాగ్రత్త వహించండి. ప్రతి నిత్యము కూడా శివనామస్మరణ చదువుకోండి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండండి. ఈరోజు శివాలయంలోకి వెళ్ళి మారేడు దళాలతో అర్చన చేయండి. వృషభ రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా సాక్షాత్కరింపబడేటువంటి అదృష్టం ఏదైనా ఉంది అంటే తృతీయ విక్రమ స్థానంలో సింహరాశిలోకి కేతువు వచ్చి మిథున రాశి వారిని కాపాడుతోంది. ధైర్యం, సాహసంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ముఖ్యంగా పిత్రార్జితం అనేది ఈ మిథున రాశి వారికి ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని ఇస్తుంది. తండ్రి తరఫు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో వాదోపవాదనలు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహిస్తూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. మీకు లభించిన పదార్థంతో చక్కగా అభిషేకం చేసుకోండి, శివనామస్మరణ చదవండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహువు యొక్క ప్రభావం ఇక నుండి కర్కాటక రాశి వారు అనుభవిస్తూ ఉండాలి. మాట్లాడే ప్రతి మాటలోని తప్పుపట్టే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా రాశి చక్రంలో ఉన్న కుజుడు, ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్న రాహు, ఈ 3 గ్రహాలు చాలు కర్కాటక రాశి వారిని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా తప్పే,
మనకి తెలియదు అన్నా తప్పే అన్న ధోరణిగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. అందువల్ల శివనామ స్మరణ అధికంగా చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. మారేడు దళాలతో శివార్చన చేయండి. అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం పరమేశ్వరుడి వల్ల లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థాన రాహువు. ఇక్కడి నుండి ఈ సింహరాశి వారికి ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ స్థితిలో మీకు చాలా అనుకూలమైన అనూహ్యమైనటువంటి పెను సంచలన మార్పులు. ఇప్పటిదాకా మీది పెద్దరకంగా ఉన్నటువంటి మీ యొక్క స్థితి ఒక్క 4 మెట్లు తగ్గే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెద్దరకం మీదే, అన్ని రకాల సలహాలు సూచనలు మీవే, కానీ ధనపరమైన విషయాలు మాత్రం మీకు సంబంధం లేదన్నట్టుగా మీరు ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ధన విషయంలో ఆత్మస్థానంలో కేతువు ఉన్నంతకాలం ధన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి సింహరాశి వారు. ఏదొచ్చినా మీ పెద్దవాళ్ళని కుటుంబ సభ్యులకి వదిలేయండి. తీర్థయాత్రలు చేశారనుకోండి, ఆ రూపాయి ఎంతైందో రూపాయికి రూపాయలు లెక్క చెప్పి ఇంటి సభ్యులకి చెప్పేస్తూ ఉండండి. దానివల్ల సింహరాశి వారికి ఇబ్బంది రాదు. లేకపోతే ఎంత తెచ్చినా కూడా ఖర్చులు అధికమవుతుంటే ఆ లేనిపోని నిందలు సింహరాశి వారి మీదే వేస్తారు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట స్నేహితులు కావచ్చు. అందువల్ల ఈ రోజు నుండి గణపతి ఆరాధనని మొట్టమొదటి పట్టుకోవాలి సింహరాశి వారు. ఇంకే దేవుడు కాదు, మొట్టమొదటి గణపతిని పట్టుకోవాలి. గణపతి ఆరాధనతో మొదలుపెట్టి ఈరోజు సోమవారం కాబట్టి శివాలయంలో అభిషేకాన్ని అధికంగా చేసుకుని శివనామస్మరణ చేసుకోండి. అన్నింటా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి ఊపిరి పీల్చుకునేటువంటి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటిదాకా రాశిచక్రంలో కేతువు ఉండి చాలా బీభత్సమైనటువంటి వాతావరణం చేసేసి కన్యారాశి వారు ఏ ప్రయాణం చేద్దామన్నా ఏదో సమస్య, ఎక్కడికైనా వెళ్దామంటే ఏదో సమస్య, ఏదైనా మాట్లాడదాము శుభకార్యక్రమానికి నిర్వహిస్తామంటే ఏదో సమస్య. ఇలాగా సమస్యల వలయంలో ఉక్కిరిబిక్కిరైనటువంటి కన్యారాశి వారు ఇక నుండి శుభకార్యక్రమాల మీద దృష్టి పెట్టడమే కాదు, శుభకార్యక్రమాల్లో పెద్దరికం వహించే స్థితి, అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కన్యారాశి వారికి ఉంటుంది. అందువల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ సోమవారం నుండి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోండి. చక్కగా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయండి, 11 ప్రదక్షిణలు చేయండి. కన్యారాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులకి పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం, ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. నరఘోష అధికంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. అందువల్ల కేతువు ఏకాదశంలోకి వెళ్ళి నరఘోషను అడ్డి రాజయోగాన్ని అదృష్టయోగాన్ని ఇస్తున్నారు. అందువల్ల చక్కనైనటువంటి శివనామస్మరణ, శివాలయ ప్రదక్షిణ, శివకళ్యాణ వీక్షణ, పరమేశ్వరుని పట్టుకోవడమే. ఇంకా తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి ఈ రోజు నుండి. ప్రతి పనిలోని ధనపరమైన విషయాల్లో అదృష్టయోగం తులారాశి వారికి చక్కగా ఉంటుంది. ఇంకా రానున్న కాలంలో కొన్ని సందర్భాల్లో తులారాశి వారు తిరుగులేని విజయావకాశాలు, శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జాగ్రత్త వహిస్తూ చక్కగా శివాలయంలోకి వెళ్ళి పళ్ళ రసాలతో అభిషేకం చేసుకోండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి
మూలిగే నక్క మీద తాటి టెంక పడింది అనే సామెత ఉంది మనకి వెనకటికి. అలాగే అసలే అష్టమ గురు దోషంతో బాధపడుతున్నారు, భాగ్యస్థానంలో రాష్ట్రాధిపతి ఇబ్బంది పెడుతున్నారు, అలాగే సప్తమ స్థానంలో రవి ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు ఈ కేతువు ఇచ్చే అదృష్టయోగం కాస్త జారి దశమ కేంద్ర కేతువుగా వెళ్ళి అర్ధాష్టమంలో రాహువు యొక్క ప్రభావ తీవ్రత మొదలైంది. అర్ధాష్టమ రాహువు అంటే తల్లిగారి తరఫుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్త వహించే వృశ్చిక రాశి వారికి, ప్రతి ఒక్కరూ వృశ్చిక రాశిలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి. తల్లి తరఫు బంధువులు, మాతృ సంబంధ వర్గీయులందరితోనే యుద్ధం వస్తుంది వృశ్చిక రాశి వారికి. అందువల్ల చక్కనైనటువంటి మృదు సంభాషణ యోగ్యతా విధానాన్ని, మౌనంగా ఉండే విధానాన్ని ఎక్కువగా అలవర్చుకోవాలి వృశ్చిక రాశి వారు. చక్కనైనటువంటి శివారాధన చేయండి. ఎంత శివారాధన చేస్తే మీకు అంత శుభకార్యక్రమంగా ఉంటుంది. ఈరోజు చక్కనైన చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి, అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అసలు ఒకప్పుడు ఇదే ధనుస్సు రాశి వారు కనీసం ఎక్కడైనా మాట్లాడితే పక్కన పెట్టే వ్యక్తులు కూడా ఈ రోజు నుండి వాళ్ళ మాటకి ఎంత విలువ పెరిగిపోతుందంటే, అసలు ధనుస్సు రాశి వారి యొక్క స్థాయి అమాంతం ఆకాశాన్ని మించినటువంటి స్థాయికి వెళ్తుంది. విద్యా నైపుణ్యత, అలాగే శాస్త్ర ప్రామాణికత, వ్యవహార శైలి ప్రతిదీ మార్పు వస్తుంది. పెద్దరకం పెరిగిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అద్భుత రాజకాల యోగం ఈ క్షణం నుండి మొదలైంది. అద్భుతంగా ఉంటుంది, ఇంక తిరుగులేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రాజయోగమే ధనుస్సు రాశి వారికి. వ్యాపార నష్టం పడినటువంటి ధనుస్సు రాశి వారు వ్యాపార లాభంలోకి వెళ్ళిపోతున్నారు. అంత శుభకార్యక్రమాల పరంపర అవుతుంది. భాగ్యస్థాన కేతు వల్ల తండ్రి గారి తరఫున ఉన్నటువంటి స్థిర చరాస్తుల వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. విదేశీయానం కలిసి వస్తుంది. అందువల్ల చక్కనైనటువంటి శివారాధన చేయండి. ఇక నుండి అంతా శుభమే జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా అష్టమకేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గడం కోసం నిత్యము కూడా ప్రాతకాలం సంధ్యాకాలంలో గణపతి ఆరాధన చేయాలి 18 నెలలు. 2, ద్వితీయ స్థాన రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గడం కోసం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి మకర రాశి వారు. అంటే అమ్మవారిని గణపతిని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. కొబ్బరి నీళ్ళతో మీరు ఎంత అభిషేకం చేస్తే మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మినప్పప్పుని, అలాగే ఉలవలు, ఈ రెండింటిని శుభ్రంగా నానబెట్టి బెల్లం వేసి ఆవుకు పెట్టండి. ఎందుకంటే గోప్రదక్షిణ, ఆవుకి ఇచ్చేటువంటి తృణధాన్యమే చాలా విశేషం. అలాగే ప్రతి నిత్యము కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ కూడా అధికంగా చేయండి. బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకోండి, అంతా శుభం జరుగుతుంది. మకర రాశి వారికి అవకాశం ఉంటే ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రాహుకేతు పూజ చేసుకోండి, అది చాలా ఉత్తమం కూడా మీకు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్ట ప్రామాణికత అనేది ఇక నుండి మీరు అలవర్చుకోవాలి. ఉద్యోగంలో మార్పు వస్తుంది, కుటుంబంలో మార్పు వస్తుంది, వ్యవహారంలో మార్పు వస్తుంది, విలువ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి మీకున్నటువంటి విలువ 2 మెట్లు తగ్గుతోంది. కారణం గురువు యొక్క బలం ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు ఆ యొక్క బలాన్ని తగ్గించారు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ
మీరు మాట్లాడే ప్రతి మాటలోని తప్పు పట్టే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. మతిమరుపు అధికంగా ఉంటుంది. మతిమరుపు అధికంగా ఉండడం వల్ల ఇప్పుడు సపోజు ఏదైనా ఒక వస్తువు ఎవరికో గిఫ్ట్ హ్యాంపర్గా ఇవ్వాలి. అక్కడికి ఫంక్షన్కి అయితే వెళ్తారు, ఆ గిఫ్ట్ ఇంట్లో మర్చిపోతారు. అరెరే ఇక్కడ గిఫ్ట్ మర్చిపోయానే, అయ్యో ఏమవుతుంది అనగానే అవతల వాళ్ళు ఎప్పుడు అడిగిన వాళ్ళు అదే సమయంగా ఏమంటే మాకేమైనా గిఫ్ట్ తెచ్చారా మీ చేత్తో ఇవ్వండి అనేటప్పటికి, మర్చిపోయాను అనేటప్పటికి అవతల వాళ్ళు చిన్నబుచ్చుకోవడం, ఇలాంటి సందర్భాలు అధికంగా జరుగుతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కుటుంబ పెద్దల్ని అడిగి వారి నిర్ణయాన్ని మీరు ఏకీభవించండి. కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ధన నష్టం కూడా వాటిల్లే పరిస్థితి కూడా ఉంది. కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావ తీవ్రత పోలేదు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ శివారాధన చేస్తూ పంచామృతాలతో శివారాధన చేయండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క కేతువు యొక్క అనుగ్రహంతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా చేసే ప్రతి పనిలోని కూడా విజయవంతమైనటువంటి అదృష్టం మీనరాశి వారికి వచ్చింది. చూడండి, భగవంతుడు లీలా వినోద మానుష రూప విగ్రహం అని అంటారు. ఏంటంటే లగ్నంలో శని ఉండి, శుక్రుడు ఉండి, అర్ధాష్టమ గురుడు ఉండి, ద్వాదశ రవి ఉన్నప్పుడు మనిషి నలిగిపోవాలి. కానీ కేతువు ఒక్క గ్రహం చూడండి, ఈ కష్టాన్ని తృణప్రాయంగా పక్కన పెడుతున్నారు. అంటే ఇక్కడ మీనరాశి వారు కూడా అదృష్టవంతులే. జాగ్రత్తగా చక్కగా శివారాధన చేయండి, ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తారు. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యభూతోదశవే నమః. నమస్తే అస్తు తన్మనే బాహుభ్యామతతే నమః. యాత ఇషుశివతమా శివం బభూవతేదనో శివాచరవ్యాయ తవతయానో రుద్రం మృడయ. యాతే రుద్రశివాతనోరఘోరాపాపకాశనే తయానస్తవాసంతమయాగిరిశంతాభిషాగసీః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమో నమః. మేధా సంపత్తి వర్గంగా ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారిని ఈ యొక్క సోమవారం శ్రవణ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ రోజుని మేధా దక్షిణామూర్తి రూపంలో అర్చన చేస్తే మేధస్సు, యశస్సు, జ్ఞానము అధికంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఆ యొక్క హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ జ్ఞానశక్తి మన జీవితానికి నాందిముఖంగా చక్కని కాంతివంత రూపంలో అందరినీ కూడా ప్రేరణ శక్తిగా ముందుకు నడిపించాలి అంటే ఈ సోమవారం దక్షిణామూర్తి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోండి. ఎంత మంత్రబలాన్ని చదువుకుంటే, ఎంత మడి తడి ఆచారాన్ని పాటిస్తే, ఎంత పరమేశ్వరుణ్ణి గుడ్డిగా నమ్మితే స్వామి మనకి అంత కాలాన్ని కలిసి వచ్చేలా చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శివాలయానికి వెళ్ళండి, చక్కగా దీపారాధన చేసుకోండి. అక్కడ అభిషేకం చేసుకుని ప్రదక్షిణ చేసుకున్న తర్వాత, నవగ్రహాల ప్రదక్షిణ అయిన తర్వాత బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకుని వారికి తగిన దక్షిణతాంబూలాదులు ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణ పండితులను గౌరవించండి. ఖచ్చితంగా అందరికీ కలిసి వస్తుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం ధర్మ సందేహాల రూపంలో చెప్పుకున్నాం. రేపు మనకి ఆంజనేయ స్వామి మరి హనుమత్ జయంతి కూడా దగ్గర పడిపోతోంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనతో అందరికీ కూడా ప్రాతకాలాన్ని మన బ్రహ్మవాక్కు కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ శుభం జరగాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.